హాయ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన ఒక అతనికి మరి దారుణం ఏంటంటే, హస్బెండ్ వైపు గొడవ పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆమె. ఏదో తప్పు చేసింది, ఆమె జీర్ణించుకోలేక వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళింది, కంప్లైంట్ పెట్టింది 4-5 సార్లు పెట్టింది. తర్వాత అయినా భయపడతలేదు. తప్పు ఎందుకంటే ఆమె చేసింది కాబట్టి, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి, హెల్త్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి దానికే పెట్టింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఫూట్ లంజా ఆ కొడుకులు పోలీసు వాళ్ళు ఆ లాయర్ని కలిసింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. అంటే చీటింగ్ చేసి అది వరకట్నం చేసి ₹10 వేయలేదు. అయ్యే పాపం అట్లు బతికి ఫ్యామిలీ మొత్తం కలిసి 40-50 లక్షల కట్నం ఇచ్చారంట. ₹1,00,00,000 బంగారం పెట్టారట. చెప్పేది ప్రూఫ్లు ఉండాలి కదా. వాటికి ఆ సీఐను ఎస్ఐల డబ్బుల కోసం వాళ్ళే కేసు రాసి డమ్మీ కేసు రాశారు. కానీ ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వేరే కేసు ఉంది కదా. కడుపుకి అన్నం తింటారా, గడ్డి తింటారా ఈ లాయర్లు, పోలీసు వాళ్ళు, చెత్తలంజా కొడుకులు. అదొక సైకో మెంటల్ దానికి సపోర్ట్ చేసి జీవితాలు నాశనం ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ఆ కోర్టుకు పోతే ఊరికే ఉంటుందా? అంటే పిచ్చిపోగా నిజాలు చెప్పడానికే ఆడ కష్టం. అంటే ఇలా చీటింగ్ చేసి అంత ఫ్రాడ్ చేయాలి అని చంపేయాలి అని ప్లాన్. ఏం బతికి ఇట్లా బతుకున్నారు అర్థం కాదు. పోలీసులు ఇంత దారుణంగానే అంత తప్పుడు కేసులు ఎలా వీళ్ళు పెడతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు కౌన్సిలింగ్ అప్పుడు ఇలా ఇచ్చారు, ఏం రాశారు అనేది బయటికి రాదు. అందుకే ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే మీరు పై అధికారికి వెళ్ళి కంప్లైంట్ చేయండి, లేదా మీడియాలో ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టేయంగానే అయిపోదు కదా. మళ్ళీ మాట్లాడకూడదు, కోర్టులు పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయి. ఎవరు చెప్పాడు? మనం ఒక మనిషి అక్కడ ఎదుటోడు మర్డర్ చేసినా తర్వాత పానం పోతారు. ఇది ఇంత టార్చర్ పెట్టి అబద్ధాలు అని చెప్పి 10 మందితో మోసం చేయించడం తప్ప కదా. ధైర్యంగా ఎదుర్కోండి, దేనికి భయపడకండి. తప్పు చేసినప్పుడు భయపడాలి. తప్పు చేసేవాళ్ళు అంత ధైర్యంగా అసలు సమాజం ఏమైపోతుంది, న్యాయానికి విలువ లేకుండా పోతుంది సార్. కాబట్టి తప్పుడు కేసులు పెడితే మీరు తప్పు చేయనట్టయితే మీడియాకి వెళ్ళండి, పై అధికారులకు వెళ్ళండి. తప్పుడు కేసు పెట్టేవాడు జైలుకి పంపించండి. అప్పుడే భయం ఉంటుంది. ఇలా తప్పుడు కేసులు పెట్టుకున్నా ఉంటారు.